పటాన్చెరువు నందిగామ రెసోనెన్స్ గురుకుల కాలేజ్లో స్టూడెంట్స్ గ్రూప్ వార్ జరిగింది. హాస్టల్ రూమ్లో ఒక మతానికి సంబంధించినటువంటి రాతలు రాయడంతో వివాదం చెలరేగింది. ఓ స్టూడెంట్ తన మతానికి సంబంధించినటువంటి రాతలను గోడపై రాశాడు. దీంతో మరో స్టూడెంట్ ఈ రాతలను చేరవేసి మరో మతానికి సంబంధించినటువంటి రాతలు రాసి ఓ కొటేషన్ కూడా చేర్చాడు. విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి చర్చలు జరుపుతుండగా కాలేజీ సిబ్బంది ఎదుటే ఇద్దరు విద్యార్థులపై మరో స్టూడెంట్ పేరెంట్స్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ నెల 2న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాజమాన్యం పోలీసులకు కనీసం ఫిర్యాదు కూడా చేయలేదని మిగతా స్టూడెంట్స్ పేరెంట్స్ చెబుతున్నారు. నందిగామ రెసోనెన్స్ గురుకుల క్యాంపస్లో 500 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఘటనపై ప్రిన్సిపాల్ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తున్నది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ఏంటి ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం కాలేజ్ యాజమాన్యం ఏమంటుంది? థ్యాంక్ యూ సాయిరామ్. నందిగామ రెసోనెన్స్ గురుకుల కాలేజీలో విద్యార్థుల మధ్య 2 గ్రూపుల మధ్య ఒక గొడవ అయితే చోటు చేసుకుంది. అయితే ఈ గొడవ వచ్చేసి డిసెంబర్ 2వ తారీఖున అయితే జరిగింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఉండే హాస్టల్ రూమ్ లో గోడపై ఒక మతానికి సంబంధించి రాతలు రాయగా మరొక స్టూడెంట్ దాన్ని చెరిపివేసి మరో మతానికి సంబంధించి రాత రాశాడని, ఆ తర్వాత దాని కింద వేరే మతానికి సంబంధించిన ఏదైతే కొటేషన్ రాయడంతో హాస్టల్ విద్యార్థుల మధ్య ఈ గొడవ అయితే చోటు చేసుకుందనే చెప్పొచ్చు. గొడవ విషయంలోని విద్యార్థులు వారి తండ్రులకు చెప్పగా తల్లిదండ్రులు క్యాంపస్ కు వచ్చి ప్రిన్సిపల్ రూమ్ లో ఇటు కాలేజ్ సిబ్బంది ఎదుటే ఆ ఇద్దరు విద్యార్థులపై వేరే విద్యార్థుల తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏదైతే ఒకరిని చెప్పుతో కొట్టగా మరొకరిని గల్లా పట్టుకుని అయితే దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యంతో పాటు అటు విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఎటువంటి కూడా పోలీస్ స్టేషన్ కి అయితే ఫిర్యాదు చేయకుండా విషయాన్ని దాచిపెట్టి ఉండడంతో మిగతా విద్యార్థి బంధువులు కూడా కోపానికి లోనవుతారు. ముఖ్యంగా ఈ నందిగామ గురుకుల క్యాంపస్ లో 500 మంది విద్యార్థులు ఐఐటి, జేఈఈ, నీట్, అడ్వాన్స్ వంటి వివిధ కోర్సులు చదువుతున్నారు. అయితే కాలేజ్ ఆవరణలో పేరెంట్స్ వచ్చి విద్యార్థులపై దాడి చేయడం అమానుష ఘటన అని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తారు. జరిగిన విషయంపై ఇప్పటికే మీడియా కూడా కాలేజ్ ప్రిన్సిపల్ ప్రశ్నించడానికి సంబంధించి ఎటువంటి కూడా సమాచారం ఇవ్వకపోవడం కూడా గమనార్హం అనేది చెప్పొచ్చు. థ్యాంక్ యూ కుమార్.